వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బూడిది గుమ్మడికాయతో ఇలా వడియాల్ని చేసి చూపిస్తున్నాను. అది కూడా యూట్యూబ్ లో ఇంతవరకు ఎవ్వరు చెప్పని విధంగా చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. ఈ గుమ్మడి వడియాలు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. పప్పు చారులోకి నంచుకొని తిన్నామంటే తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ గుమ్మడి వడియాలు చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను. బాగా ముదురుగా ఉండాలి. అలాగే ఇలా బూడిద కూడా బాగా పట్టేసి ఉండాలి. ఇప్పుడు ఈ బూడిదంతా పోయేంత వరకు ఒక స్క్రబ్బర్ తో నీట్ గా కడిగేసుకున్నాను. చూసారు కదా, కడిగిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు గుమ్మడికాయని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పగలగొట్టుకోవాలి. ఇలా పగిలిన తర్వాతనే చాకు సాయంతో కట్ చేసుకోవాలి. వెంటనే చాకు సాయంతో కట్ చేయకూడదు అంటూ ఉంటారు గుమ్మడికాయల్ని. కాబట్టి కొద్దిగా పగలగొట్టిన తర్వాతనే చాకు సాయంతో కట్ చేసుకోవాలి. గింజలు కూడా చాలా ముదురుగా ఉన్నాయి, చూసారు కదా. తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే గుజ్జుతో సహా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం లోపల గింజలు అన్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా కట్ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ బూడిద గుమ్మడికాయతో చేసిన వడియాలన్నిటివి తొందరగా ఎండిపోతాయి. మనం ఎంత సన్నగా కట్ చేసుకున్నా సరే ఈ వడియాలు కనీసం 3 రోజులైనా ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా కట్ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత గుమ్మడి వడియాలు చేయాలంటే ఎవరైనా సరే కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకొని ఒక కాటన్ గుడ్డలో కట్టేసుకొని బాగా ముడివేసి పైన బరువు పెట్టేస్తూ ఉంటారు, రసం మొత్తం బయటకు వచ్చేలా. కానీ మనము గుమ్మడికాయలో ఉన్న రసం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. రసాన్ని మొత్తం బయటికి పోనివ్వకుండా నేను ఒక ప్రాసెస్ అనేది చేసి చూపిస్తున్నాను. అలా చేసుకున్నామంటే గుమ్మడికాయలో ఉన్న రసం అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కలన్నిటినీ నేను కొలుచుకుంటున్నాను. నాకు 4.25 కప్పు వరకు వచ్చాయి. 1/2 కప్పు కాబట్టి నేను 4 కప్పుల కిందనే తీసుకున్నాను. మామూలుగా ఇలా కొలత వేసుకొని మనము మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఇక్కడైతే 4.25 కప్పు వరకు ఉన్నాయి ఈ ముక్కలు. మామూలుగా అయితే ఈ ముక్కలు 8 కప్పులు ఉన్నాయి అనుకోండి. 8 కప్పులకు 1 కప్పు మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 4 కప్పుల కింద తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతోనే 1/2 కప్పు మినపప్పును నైట్ నానబెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న వాటిని 2 పళ్ళాల్లో వేసేసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండబెట్టేస్తే మనకి ఇలా వచ్చేస్తాయి. మనం గుడలా కట్టేసి నీళ్లు మొత్తం బయటికి పోనివ్వకుండా ఇలా చేసుకున్నామంటే చాలా హెల్త్ కూడా మంచిది. రసం కూడా పడేయాల్సిన పని లేకుండా బాగా ఎగిరిపోతాయండి ముక్కల్లోనే. ఇప్పుడు నైట్ 1/2 కప్పు మినపప్పును ఇలా తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకొని బాగా కడిగేసుకున్నాను 2 సార్లు. తర్వాత నీళ్లు వేసేసుకుని మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టేశాను. మరుసటి రోజుకి గుమ్మడికాయ ముక్కలు చూసారు కదా ఎలా ఉన్నాయో. గుమ్మడికాయ జ్యూస్ని ఎక్కడే కానీ వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. మరుసటి రోజు మార్నింగ్ కి మినపప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసామంటే మనము గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసినట్టే వచ్చేస్తుందండి పిండి అనేది. మరి ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి, గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో అయినా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా మొత్తం మినపప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. మనం మిక్సీలో గ్రైండ్ చేసినా సరే గ్రైండర్ లో గ్రైండ్ చేసినట్టు రావాలి అంటే పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసుకున్నామంటే పిండిలోకి బాగా గాలి వెళ్ళి ఫ్లఫీగా వస్తుంది. కొంచెం పిండిని నీళ్ళలో వేసామంటే ఇలా పైకి తేరాలి. అప్పుడే మనకు ఈ వడియాలు చాలా గుల్లగా వచ్చేస్తాయి, గట్టిగా లేకుండా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోనే 5 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 ఇంచుల వరకు అల్లాన్ని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా మనము ఎండబెట్టి పెట్టుకున్నాం కదా, ఒక రోజంతా ఆరబెట్టి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వరకు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇప్పుడే మినప్పిండి వేసుకోకుండా ఈ గుమ్మడి ముక్కల్లో ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టు కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకున్న దాంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మినప్పిండిని, ఆ పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేసే వారి కోసం చెప్తున్నాను. పిండి అనేది మరి ఎక్కువగా ఉనింది అనుకోండి మినప వడియాల్లాగా వచ్చేస్తాయి. కాబట్టి మనము పిండి అనేది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి.
నేను చెప్పిన కొలతల్లో అయితే మినపిండి అనేది కరెక్ట్ గా మొత్తం సరిపోతుంది. మొత్తం పిండిని ఇలాగే వేసేసుకుని కలిపేస్తున్నాను. ఇవి గుమ్మడి వడియాలు కాబట్టి గుమ్మడికాయ ముక్కలే ఎక్కువగా కనిపించాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఉండాల్సిన దానికంటే కొద్దిగా తక్కువే ఉండాలి. ఎండిన తర్వాత కరెక్ట్ గా ఉప్పు అనేది సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోతుంది అన్నప్పుడు అంతటితో ఆపేయాలి. ఉప్పు అనేది అంతవరకే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ను నీళ్ళలో బాగా తడిపేసి పిండేశాను. ఇప్పుడు ఇలా పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు నచ్చిన సైజులో ఇలా పెట్టేసుకోవాలి. ఎండిన తర్వాత ఇంకొద్దిగా సైజ్ అనేది చిన్నవి అవుతాయి. గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా పైకి లేకుండా పిండి లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని గుమ్మడికాయ వడియాలు కూడా ఇలాగే పెట్టేస్తున్నాను. చాలా మంది ప్లాస్టిక్ కవర్ మీద పెడుతూ ఉంటారండి. దానికంటే కూడా ఇలా కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండలో పెడుతున్నాం కదా, వేడికి ప్లాస్టిక్ అనేది కరిగే ఛాన్సెస్ ఉంటుందండి, ఫుడ్ లోకి వచ్చేయచ్చు. కాబట్టి నేనైతే ఇలా కాటన్ క్లాత్ మీద పెట్టేసుకున్నాను. తడిపేసి పిండేసి పెట్టేయచ్చు. సాయంకాలం 4 వరకు ఇలాగే ఎండనిచ్చాను. 4 తర్వాత కాటన్ క్లాత్ ఉంది కదా, దాన్ని రివర్స్ చేసుకుని పైన నీళ్లు చల్లుకోవాలి. ఇలా చల్లేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసినా సరే మనకు మెత్తగా వచ్చేస్తాయి. కొద్దిగా ఇలా అన్నామంటే వచ్చేస్తాయి. ఇలా వచ్చిన వాటిని ఒక ప్లేట్ లో ఇలా పైకి పెట్టేసుకోవాలి. కింద వైపు ఉన్న దాన్ని పైకి పెట్టేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలాగే పెట్టేసుకొని ఒక ప్లేట్ లో ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. ఇలాగే మనము 3 రోజుల వరకు ఎండనివ్వాలి. 3వ రోజు సాయంకాలం చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో, చాలా గుల్లగా కరకరలాడుతూ వచ్చేస్తాయండి. గలగలమని సౌండ్ కూడా రావాలి. మీకు సౌండ్ కూడా వినిపిస్తాను. ఇలా వచ్చేంత వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎండిన వాటిని ఒక 8 కంటైనర్ లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనము సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించి కూడా చూపిస్తాను. ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. కొద్దిగా వేస్తే పైకి స్లోగా రావాలి. ఆయిల్ వేడి అనేది మీడియం గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గుమ్మడి వడియాలు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే వేయించేసుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు కూడా మనము హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కాగిన ఆయిల్లో వేసేసుకున్నామంటే అవి గుల్ల విచ్చుకోకుండా మనకు గట్టిగా వచ్చేస్తాయి. లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అంత క్రిస్పీగా రావు. కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా మీడియం గా ఉండాలి హీటు. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఎన్ని గుమ్మడి వడియాలు కావాలి అనుకుంటే అన్నిట్లోకి ఇలాగే మనము వేయించేసుకోవాలి. ఎన్ని కావాల్సింటే అన్ని. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ గా అలాగే హెల్దీగా గుమ్మడి వడియాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గుమ్మడి వడియాలు పప్పు చారులోకి నంచుకొని తిన్నామంటే చాలా కమ్మగా కరకరలాడుతూ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.